పోలీసు మనవాడైతే ఎంత నేరం చేసినా తప్పించుకోవచ్చు. ఇదే రాష్ట్రంలో కొందరు వైసీపీ నాయకులు ఫాలో అవుతున్నారు. 3780 బస్తాల బియ్యం మాయం చేస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు కాగా, నాని, ఆయన భార్య జయసుధ, కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వీరు ₹1,00,00,000 డీడీ తీసి మరీ పౌర సరఫరాల శాఖకు పంపించారు. అంటే నేరం చేసి మరీ డబ్బుతో నేరాలు మాఫీ అయిపోతాయని అనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కృష్ణా జిల్లా పోలీసులు పేర్ని నాని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర నిర్లక్ష్యంకు ఈ వ్యవహారం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి.